విశ్వం అనిబాబు గారు చాలా వరకు మనం ఎప్పుడు చూసినా కూడా విశ్వానికి మనం కనెక్ట్ అవ్వాలని అనుకుంటుంటాం, కానీ విశ్వమే మనకు కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? విశ్వమే మనల్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు, లక్షల్లో పోయి కోట్లోకి వచ్చేసింది జనాభా, ఆ రేంజ్లో ఉన్నారు. కానీ ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలియజేయదండి. ఎవడైతే ఇవ్వడానికి అంటే గుణం ప్రభావం అన్నమాట, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడో వాడికి కనెక్ట్ అవుతుంది. ఎవడైతే ఇవ్వడానికి అంటే ఇతరులకు సహాయం చేయడానికి ఎవడికైతే ఆ గుణం ఉంటుందో వాడికి కనెక్ట్ చేసి వాడికి ఆ సబ్జెక్ట్ని తెలియజేస్తుంది, వాడు ముందరికి తీసుకొస్తుంది, వాడి టెస్ట్లో పెడుతుంది. టెస్టింగ్లో అంటే దాన ధర్మాలు చెప్పాను ఇలాగని, అలా దాన ధర్మాలు చేస్తూ 10 మందికి హెల్ప్ చేయడం, అది ఎలాంటి విశ్వ నియమం ప్రకారమే. వాడు అలవాట్లు మార్చుకొని ఈ కృతజ్ఞతా భావము ఈ అప్రిమేషన్ ద్వారా మంచిగా అంటే పాజిటివ్గా ఈ చేయకపోయినా కూడా అప్రిమేషన్ చేయకపోయినా పర్వాలేదండి. గమనిక అనేది ఒకటి ఉంది క్లాస్లో, అది ఇస్తానండి, దాన్ని నడుచుకుంటేనే జీవితం మారిపోతుందండి. అలా నడుచుకున్నప్పుడే అంటే నీ అలవాట్లు ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచిస్తూ నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ 10 మందికి హెల్ప్ చేయాలి, నేను ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా నేను సాధించాలి, ముండి పట్టు ఉంటాను చూడు, వాడికి విశ్వమే కనెక్ట్ అవుతుంది. విశ్వంతో వాడు కనెక్ట్ అవ్వబల్లే, అటువంటి వాడికి విశ్వశక్తి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటుంది, వాడిని కరెక్ట్గా చేసుకుంటుంది. ఎలాగైనా ఎదగాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, నేను మంచి పాజిటివ్గా ఆలోచిస్తాడు అనమాట ప్రతి మాట. ఇంట్లో వాళ్ళు ఎవరు నెగిటివ్ చెప్తున్నా కూడా ఐ డోంట్ కేర్, పట్టించుకోడు వాడు. అంటే పాజిటివ్గా ఉండి 10 మందికి హెల్ప్ చేయాలి, వాడు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, 10 మందికి నా హెల్ప్ అందాలనుకుని ఆలోచిస్తూ ఉంటాడు చూడు, వాడినే విశ్వశక్తి కనెక్ట్ చేస్తుంది. ఇన్నర్ మైండ్ని కనెక్ట్ చేసి వాడికి తెలియకుండా వాడికి డబ్బు అనే ప్రవాహాన్ని చూపిస్తుంది. అంటే మంచి వ్యక్తిత్వ పరిచయం చేయించేస్తుంది. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ పెద్దలు ఉంటారు, వీడికి ఏమీ తెలియదు, వాళ్ళతో టచ్ చేపిస్తుంది, ఉన్నట్టుండి ఏదో ఒక దగ్గర కల్పిస్తుంది, వాళ్ళని కల్పించి ఎక్కడ ఉన్నావు, ఏ ఊరినిది, ఎక్కడ ఏమంటే ఇలా ఉన్నాను సార్, ఏదో జాబ్ లేకుండా ఉన్నానా, లేక జాబ్ చేస్తున్నా, జాబ్ ఎంజాయ్ చేసేది రాయా నేను చూపిస్తాను, అది దగ్గర చేసుకో, ఫీడ్బ్యాక్ చూడొచ్చు మీరు. నాది హైదరాబాద్ ఫీడ్బ్యాక్లు, ఇది అద్భుతంగా జరిగిన విషయం ఇది. అతనికి ఏమీ తెలియదంట, పని బాట లేదు, చేసుకుంటూ ఉన్నాను, ఆ వీడియోలు చూసి పాజిటివ్గా ఉన్నాడు. పాజిటివ్గా ఉండి చేసుకుంటూ ఉంటే ఏంది గురుగారు ఇలా చెప్తున్నాడు, ఇది జరిగేదేనా, ఇది నిజమేనా అంటే ఆయనకి నెగిటివ్ కాబట్టి తెలియదు కరెక్ట్గా. జరిగేదే నిజమంటే ఒక్క దగ్గర ఏదో ఒక ఫంక్షన్లో కలిశారంట, కలిస్తే అతనిది ఏదో ఒకటి కింద పడిపోతే సెల్ ఫోన్ ఏది ఎత్తిచ్చాడంట, ఎత్తిస్తే థ్యాంక్స్ చెప్పేసి అతను రా అన్నాడంట, ఏ ఊరినేది అన్నాడంట. ఎంతోమంది ఉంటే ఎవరు పట్టించుకోరు అక్కడ ఫంక్షన్లు అంతా, వాడికి ఎంత మనీ చేసింది, ఇతను టక్కని ఎత్తిచ్చినాడంట, ఏ ఊరినేది అన్నాడు. ఈ విధంగా సార్ అనే కలికి అవును ఏం పని చేస్తుంటావంటే, లేదు సార్ ఒక చిన్న పనికి వెళ్తుంటాను, దానివల్ల రోజుకి 500 వస్తుందంటే, అవునా కార్డు అన్నాడంట. ఈ అడ్రస్ కనుక్కొని నువ్వు రావాలి, నువ్వు కనుక్కొని నా దగ్గరికి వస్తే నీ జీవితాన్ని నేను మారుస్తాను. పోయేకాళ్ళకి రియల్ ఎస్టేట్లో పరిచయం చేసినాడు అతని కిందే పెద్ద ఆయన కోటేశ్వరుడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఎదుగుదల అది అయింది. దాంట్లో కూర్చొని పెట్టి నేర్పించినాడు. దాన్ని ఫస్ట్ తెలియదు కదా, కొన్నాళ్ళు పట్టించిన తర్వాత వచ్చిన కమిషన్ మొత్తం అతను చేసే కమిషన్ అతనికి కుమ్మరించినాడు. ఎవరికే ఈయన తీసుకోరా, ఈయన బోలెడు ఉన్నాయి, ఇతనే మార్చినాడు చూడు. ఇదంతా ఎలా జరిగిందంటే అతనే ఎత్తుకోమన్నాడంట. వచ్చిన కమిషన్ అంతా నువ్వు ఈరోజు 20,000 ఇస్తే కూడా ఎత్తుకో, ఈయన అకౌంట్కి వచ్చిన కానీ 20,000 సార్ మొత్తం నాకు నీకే. ఏంది సార్ ఇది ఎంత అద్భుతమా సార్, నాకు అటువంటి ఆయన పరిచయం అవడం ఏంది, నన్ను ఎత్తుకొని రమ్మనడం ఏంది, నేను పోవడం ఏంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నువ్వే సొంతంగా చేసుకోవు నేర్పించినాడు, నువ్వే చేసుకోపోని వదిలేసినాడు. ఇప్పుడు హ్యాపీగా హైదరాబాద్లో ఇల్లు కూడా కడుతున్నాడు. ఫీడ్బ్యాక్లో చూడొచ్చు, మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ఆయన నోట్లో చెప్పిన మాట మీరు అడిగారు కదా, విశ్వం ఇతనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇతను 10 మందికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇతని గురించి ఆలోచన పెట్టాడు. ఎలాగైనా లింక్ చూడు, ఎవరో అతను సంబంధం లేదు, లింక్ చేయడం ఏంది, అతన్ని లింక్ చేసుకొని ఆయన ఫోన్ పడిపోవడం ఏంది, ఎత్తియడం ఏంది, కింద ఫంక్షన్లో ఎత్తిస్తే అందరి మీద దృష్టి పోకుండా ఆయన మీద రావడం ఏంది, అదే అండి విశ్వ నియమం. కనెక్టింగ్ చేసుకుని ఇతనికి ఇచ్చింది అవకాశం. హ్యాపీగా ఉన్నాడు. నా క్లాసులు హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. దీనికంతా ప్రూఫ్ మీ దగ్గర ఉన్నాయి, నేను చెప్పే ఎగ్జాంపుల్కి అంతా మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర కాదు. మీ సెల్లులు ఆన్ చేశారంటే ఫీడ్బ్యాక్లో చూడొచ్చు, ఇతను గురువు గారు చెప్పేది నిజమా కాదా అని ఫీడ్బ్యాక్లో. అది ఏ ఫీడ్బ్యాక్ అనేది మీరు చూసుకోవాలి, బోర్డు ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్దే అండి. మీకు చెప్పిన ప్రతిదంతా వాళ్ళ జీవితంలో జరిగిందే చెప్తున్నాను నేను. అద్భుతంగా వచ్చేస్తున్నాయి చూడండి, వాళ్ళ జీవితంలో ఎలా మిరాకిల్ జరిగింది, ఎలా వచ్చింది. అది విశ్వం మనువులను కనెక్ట్ చేస్తుందండి, మనువులనే. అది ఎలా గుణం, నీ యొక్క ఆలోచన, ప్రవర్తన, మైండ్ సెట్ పాజిటివ్గా ఉండి ఇవ్వగలిగే శక్తి నీలో ఉండాలి. ఇవ్వగలిగే శక్తి నీలో ఉన్న గుణత్వం ఉండి ఎలాగని నేను ఎదగాలి ఆలోచిస్తాడు. చాలామంది మేధావులు ఉన్నారు, బాగా ఎదగాలి, మనము బాగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే చూడు 10 మందికి ఉద్యోగం ఇవ్వాలని. ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేసినట్టే లెక్క. నీవు జీతం ఒకడికి 50,000 ఇస్తున్నావు అంటే వాడి కుటుంబం అంతా హ్యాపీ కదా, వాళ్ళ పిల్లలంతా హ్యాపీ కదా, వాళ్ళ ఇంట్లో ప్రతి ఖర్చు పెట్టే డబ్బు నీదే.
విశ్వం ఆనందపడుతుందా? ఆ నేమ్ అదే అండి, విశ్వశక్తి నేమ్ అదే. ఇన్నర్ మైండ్ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది విశ్వంతో. నువ్వు ఎలా ఉండు, ఫీడ్బ్యాక్లో ఉన్నది చూడండి, ఓకేనా? ఓకే అండి. ప్రతిరోజు ఇలా చేస్తే సింపుల్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈరోజు అఫర్మేషన్: నేను ప్రతిరోజు ఇవ్వగలిగే శక్తి నాలో పెంచుకొని నేను దాన ధర్మాలు చేస్తూ నా ప్రవర్తన ఆలోచన మార్చుకుంటూ నేను హ్యాపీగా ఆ విశ్వశక్తియే నా ఇన్నర్ మైండ్కి కనెక్ట్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.